నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి ఎండల వేడి ఒకవైపు ప్రచార ఉధృతి వేడి ఒకవైపు మొత్తానికి ఒక రాజకీయ కాక ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి ఒక లేటెస్ట్ సర్వే తెర మీదకి వచ్చింది రైజ్ పేరుతో ఒక సర్వే వచ్చేసింది లేటెస్ట్ గా బిగ్ బ్యాటిల్ 2024 34 రోజులు 662 మంది బృందం 175 నియోజకవర్గాలు 3,82,576 శాంపిల్స్ తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ రైజ్ సర్వే ఏం తెలిసింది ఈ రైజ్ ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కూటమి వైపు ఉన్నాయా అధికార వైసీపీ వైపు ఉన్నాయా ఏమున్నాయి అనేది ఈ సర్వే మనకు తెలుస్తుంది ఇక్కడ వీళ్ళు ట్యాగ్లను కూడా ఇచ్చారు ఏపీ అతి పెద్ద సర్వే రైజ్ అని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొన్నారు మొదటి పేజీలోనే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది సో ఈ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇచ్చారు సో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్గా పూర్తిగా వెళ్ళి డీటెయిల్స్తో సహా ఇచ్చారు సో ఓవరాల్గా ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది చాలా స్పష్టంగా ఈ డీటెయిల్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే వాళ్ళ శాంపిల్స్ ఏ విధంగా తీసుకున్నారు ఆ శాంపిల్ సైజ్ ఏ విధంగా ఉంది అన్నీ కూడా వీళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు సో మనం డైరెక్ట్గా ఫలితాల దగ్గరకు వచ్చేద్దాం కరెంట్ స్టేటస్ అలయన్స్ అంటే కూటమి టీడీపీ జనసేన బీజేపీ 97 కరెంట్ స్టేటస్ 97 స్థానాల్లో గెలవబోతుంది ఫోర్కాస్ట్ అంటే ఇక 108 నుంచి 120కి పెరిగే అవకాశం ఉండొచ్చు 108 నుంచి 120 వైసీపీ ప్రస్తుతం అయితే 34 స్థానాల్లో గెలుస్తుంది సో అది 41 నుంచి 54కి పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలిచారు క్లోజ్ కంటెస్ట్ వచ్చేసరికి 43 స్థానాల్లో చాలా పోటాపోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఎడ్జ్ అయితే కనిపిస్తుంది 97 స్థానాల్లో కూటమి ఇంతకుముందు మనం చూసాము చాలా సర్వేలు కూడా కూటమి వైపే ఉన్నాయి సో అతిపెద్ద సర్వేగా చెప్తున్నటువంటి రైజ్ సంస్థ కూడా 97 స్థానాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇది 108 నుంచి 120 స్థానాలకు పెరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో 88 స్థానాలు వస్తే అధికారాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంటుంది సో మ్యాజిక్ ఫిగర్ 88కి దాటి ఇచ్చారు 97 ఇచ్చారు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు సో ఈ సర్వే కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక్కడ మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర రీజియన్ 34 స్థానాలు వస్తే వీళ్ళు రీజియన్స్ వారీగా కూడా ఇచ్చారు అలయన్స్ 18 గెలవబోతుంది క్లోజ్ ఫైట్ 9 స్థానాలు ఉంటుంది వైసీపీ మాత్రం 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది 34లో 7 మాత్రమే వైసీపీ ఇప్పుడు గెలిచే పరిస్థితుంది సో టఫ్ ఫైట్ అనేది 9 కొన్ని స్థానాలు అలయన్స్కి వెళ్ళొచ్చు మళ్ళీ కొన్ని స్థానాలు వైసీపీకి వచ్చే పరిస్థితుంది సో గోదావరి డిస్ట్రిక్ట్స్లో పరిస్థితి ఏంటంటే 34 స్థానాలు ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో అలయన్స్ 34లో 23 వచ్చేస్తాయి వైసీపీ 6 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది క్లోజ్ 5లో మళ్ళీ 2-3 ఈ పార్టీలు కూడా వెళ్ళే అవకాశం ఉంది సో గోదావరి జిల్లాలో ఒక ప్రభంజనం దిశగా కూటమి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తోంది కేవలం 6 మాత్రమే వైసీపీకి ఇచ్చారు చూసారా సో కూటమి ప్రభావం ముఖ్యంగా గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం కూటమికి బాగా కలిసి వచ్చే అవకాశంగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరులో పరిస్థితి ఏంటంటే 55 స్థానాలు అక్కడ ఉన్నాయి కూటమికి 55లో 39 రాబోతున్నాయి వైసీపీకి 4 మాత్రమే రాబోతున్నాయి ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ పోటాపోటీ 11 మాత్రం రాబోతుంది ఇతరులకి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ 55లో 39 స్థానాలు కూటమి కంటే చాలా ఎక్కువ సీట్లు కూటమికి రాబోతున్నాయి ఒక ప్రభంజనం దిశగా కూటమి అడుగులేసే పరిస్థితి కనిపిస్తుంది 55లో 39 ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ మళ్ళీ 11 ఉంది ఇందులో 5-6 కూడా రావచ్చు అంటే ఒక 40 నుంచి 45 స్థానాలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరులో వస్తున్నాయంటే సో కూటమి హవా ప్రస్తుతం ఏ విధంగా ఉందో చాలా క్లియర్గా చెప్పొచ్చు రాయలసీమలో 52 స్థానాలు ఉన్నాయండి అలయన్స్ 18 నుంచి 22 మాత్రమే ఇక్కడ రాయలసీమలో వైసీపీకి సీట్లు పెరిగిన పరిస్థితి ఉంది సో వైసీపీకి 30 నుంచి 34 స్థానాలు రావచ్చు 2019 లెక్క ఒకసారి చూసుకుంటే 52 స్థానాల్లో 49 స్థానాలు వైసీపీకి అప్పుడు గెలిచిన పరిస్థితి ఉంది ఆ 49 స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈసారి కొన్ని తగ్గించుకొని 30 నుంచి 34 పరిమితం అవుతుంది సో రాయలసీమలో మాత్రం డెఫినెట్గా వైసీపీకి చాలా ఎడ్జ్ కనిపిస్తుంది ఎక్కువ స్థానాలు రాయలసీమలోనే గెలవబోతున్నాయి 18 నుంచి 22 స్థానాలు కేవలం 3 స్థానాల్లో మాత్రమే 2019లో టీడీపీ గెలిచింది ఇప్పుడు కూటమి 18 నుంచి 22 స్థానాల్లో గెలవబోతోంది సో రాయలసీమలో హవా అయితే వైసీపీదే మనకి చాలా క్లియర్గా చూడొచ్చు ఇక
ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుందంటే అలయన్స్ 51.49%, వైసీపీ 43.86%, సో అదర్స్ 4.65% అనమాట. ఓట్ షేర్ మాత్రం అలయన్స్ కూటమికి 51.49% ఇచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ రైజ్ సర్వే అతిపెద్ద సర్వేగా చెప్తున్నారు. రైజ్ సర్వే కూడా చాలా స్పష్టంగా తేల్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూటమిదే విజయం అని చెప్పి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి సీట్లకు సంబంధించి వివరాలు కూడా చెప్తున్నాను. అలయన్స్ ఇప్పటికైతే 97 స్థానాలు కన్ఫర్మ్ అయిపోయినాయి. 108 నుంచి 120 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. వైసీపీ 34కే ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఉంది. ప్రస్తుతం 41 నుంచి 54కి మించదు. ఈసారి అధికారం కూటమిదే అని చెప్పి అతిపెద్ద సర్వేగా చెప్తున్నటువంటి రైస్ కూడా తెలియజేసింది.